అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని చదువుకుందాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దములు వీణలు వాయించున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కృత కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనుపబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడేవారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశం మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగో చెప్పాను. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి దాని నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని నెల ఏమీయూ కలుపబడకుండా దేవుని ఘృత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునేలా వాడును. రాత్రి మగలు నెమ్మది లేని వారే ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పక వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతుల వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలి భూమి మీద వేయక భూమి పైరు కోయబడును. ఇంకొక దూత పరలోకమందున ఆలయంలో నుండి వెడలి వచ్చాను. ఇతని వద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చాను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడి వాడి అయిన కొడవలి గలవాని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమని వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలో కోయమని చెప్పారు. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమున ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునికి వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టిలోని రక్తం ప్రవహించెను. ఆమెన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారమైన ప్రభా, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కాపుదలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని విన బిడ్డలకైనా మెండైన దీవెనల ఆశీర్వాదమును దయచేయండి. వారి యొక్క కోరికలు, అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలు నెరవేర్పులను తీసుకురండి ప్రభా. నీ యొక్క రాకడ సమీపమైంది ప్రభా. అందరం రాకడ సిద్ధపడి ఈ రాకడలో ఎత్తబడగలిగే ధనితను దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తుందన్నావు ప్రభా. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు కలుగుతాయి అన్నావు ప్రభా. ఇవన్నీ వేదనలకు ప్రారంభం, రాకడికి సూచనలు అన్నావు ప్రభా. తండ్రి నీ యొక్క రాకడ సూచనలు నెరవేరుతుండగా మాకు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.